వెల్కమ్ టు మనబడి ఛానల్. మనబడి ఛానల్లో విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జేఈ మనకు సెషన్ 1 ఎగ్జామినేషన్ ఉంది, సెషన్ 2 ఎగ్జామినేషన్ ఉంది. సో ఇక్కడ సెషన్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి మనకు టైం గ్యాప్ ఉంటుంది. అలాగే సెషన్ 2 ఎగ్జామినేషన్ మనకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉంటుంది కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యి మేము ఎగ్జామినేషన్ రాస్తామని చూస్తారు. కానీ మీకు సింగిల్ లైన్లో ఈ వీడియోలో నేను చెప్పబోయే స్టేట్మెంట్ ఏంటనేది ఫస్ట్ చెప్తాను. దానికి సంబంధించి మీకు క్లియర్ కట్గా అన్ని డీటెయిల్స్ చూపిస్తాను. చూసిన తర్వాతే మీకు ఫైనల్గా వీడియో ఎందుకు చెప్తున్నాను సింగిల్ లైన్ స్టేట్మెంట్ అనేది కూడా అర్థమవుతుంది. జేఈ సెషన్ 1 ఎగ్జామినేషన్లో నేను ప్రిపేర్ కాలేదు, నాకు టైం లేదు అంటే ఎగ్జామినేషన్కి నేను అసలు ఇప్పటివరకు ఏమీ ప్రిపేర్ కాలేదు, ఎగ్జామ్ రాసినా కానీ నాకు స్కోర్ వస్తుందా లేదా డౌట్గా ఉంది, లేదు నాకు మార్క్స్ రావు, ఇక్కడ సెషన్ 2లో మార్క్స్ వస్తాయి కదా ప్రిపేర్ అయ్యి రాస్తాను అనుకున్న స్టూడెంట్ ఎవరైనా ఉంటే ఇదే పెద్ద బ్లండర్ మిస్టేక్ అవుతుంది. కొడితే సెషన్ 1లోనే కొట్టేయాలి. ప్రతి ఒక్క స్టూడెంట్కి మీకు మార్క్స్ తక్కువ వచ్చినా సరే, మీరు ప్రిపేర్ కాకపోయినా సరే, అసలు జేఈ ఎగ్జామినేషన్ సంబంధించి మీరు సిలబస్లో ఉన్న క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయకపోయినా సరే సెషన్ 1లోనే మీరు మార్క్స్ ఎన్నైనా తెచ్చుకునేవండి. ఇప్పుడు సెషన్ 2లో 100 వస్తాయి అనే స్టూడెంట్ మీరు సెషన్ 1లో 70 మార్క్స్ వచ్చినా సరే కంపల్సరీగా సెషన్ 1లోనే కొడితే మీకు సెషన్ 2తో కంపేర్ చేస్తే మంచి ర్యాంక్ వస్తుంది. కంపల్సరీగా మీకు ఎన్ఐటి, ఐఐటి కాలేజ్లో జేఈ అడ్వాన్స్డ్ రాస్తే కూడా అక్కడ సీట్ వస్తుంది. ఇక్కడ ఎన్ఐటి, IIIT కాలేజ్లో కూడా జాయిన్ కావచ్చు. ఎందుకు అనేది ఇప్పుడు నేను క్లియర్గా మీకు 1 by 1 చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ కోసం, గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకు సెషన్ 1లోనే కొట్టాలి నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అనేది మీకు ఫస్ట్ 2 ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను పర్సంటేజ్ ఒకటి చూపిస్తాను, అలాగే ర్యాంక్స్ కూడా చూపిస్తాను. 2022కు సంబంధించి కంప్లీట్ డాటా మీకు క్లియర్ కట్ అనాలిసిస్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి, దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు డిఫరెంట్ మార్క్స్ కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. యావరేజ్గా మనకు 2022లో జూన్లో సెషన్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు, జూలైలో సెషన్ 2 ఎగ్జామినేషన్ రాసిన స్టూడెంట్స్ యొక్క మార్క్స్ తీసుకుంటే వాళ్ళకు వచ్చిన పర్సంటేజ్ ఒక్కసారి కంపేర్ చేసి చూస్తే ఒకసారి చూడండి. హైయెస్ట్ పర్సంటేజ్ నుంచి లోయెస్ట్ వరకు వెళ్తే మనం 99.6% వచ్చిన స్టూడెంట్కి జూన్ 2022లో 229 మార్క్స్ దగ్గర స్కోర్ వస్తే సెషన్ 2లో 233 వరకు వస్తేనే ఇక్కడ 99.6% రావడం జరిగింది. మార్క్స్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 4 మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది ఇక్కడే. ఎందుకు అంటే మనకు సెషన్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ ఎలా తీస్తారనేది మీకు తెలుసు కదా. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. మీరు సెషన్ 1 సపోజ్ డే 1లో మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ రాశారు. ఆ మార్నింగ్ షిఫ్ట్లో రాసిన స్టూడెంట్స్ యొక్క అందరి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అన్ని సెషన్లో సేమ్ పర్సంటేజ్ ఉన్న స్టూడెంట్స్ సంబంధించి మార్క్స్ ఎన్నైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని ర్యాంక్ అయితే అలాట్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు సెషన్ 2లో 208 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి సెషన్ 1లో 212 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి సేమ్ పర్సంటేజ్ రావడం జరిగింది. సో ఇక్కడే మీకు అర్థమైంది కదా. సో మరి మనం 99.6, 99.5, 99 ఎబోవ్ కాదు, సరే 95 దగ్గర మనం వెళ్దాం అనుకుందాం. మనకు ఐఐటి, ఎన్ఐటి కాలేజ్ వస్తే చాలు సీట్ అనుకున్నా కూడా సపోజ్ ఇక్కడ 95 దగ్గర కంపేర్ చేద్దాం చూడండి. 135 సెషన్ 2లో మార్క్స్ వస్తే సెషన్ 1లో 117 మార్క్స్కే 95% రావడం జరిగింది. మార్క్స్ డిఫరెన్స్ చూడండి, 18 మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ నేను చెప్తాను వినండి క్లియర్గా. సెషన్ 1కి ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ అటెండ్ అవుతున్నారో మెయిన్గా 3 కేటగిరీస్ సంబంధించి చూసుకుంటే ఫస్ట్ వన్ ఎవరు? లాస్ట్ ఇయర్ డ్రాప్ అయిపోయిన స్టూడెంట్, లాంగ్ టర్మ్ తీసుకున్న స్టూడెంట్స్ ఉంటారు. వీరు సెషన్ 2లో అయినా సేమ్ కాంపిటీషన్ ఇస్తారు, సెషన్ 1లో అయినా సేమ్ కాంపిటీషన్ ఇస్తారు. ఈ ఫస్ట్ కేటగిరీ స్టూడెంట్స్ సంబంధించి కాబట్టి మనం వీళ్ళని కంపేర్ చేయడానికి లేదు, వీళ్ళని పక్కన పెట్టేద్దాం ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళతో కంపేర్ చేసినా మనకు మార్క్స్ డిఫరెన్స్ మీద స్కోప్ ఎక్కువగా ఉండదు. నెక్స్ట్ మెయిన్ కేటగిరీ ఎవరు? ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఐఐటి కోచింగ్కి కంపల్సరీగా ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి కాంబినేషన్లో ఉన్న కాలేజెస్ అన్నీ ఉన్నాయి. వాటికి వెళ్తున్న స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తున్నారు? ఆల్రెడీ ఇంటర్మీడియట్ సిలబస్ కంప్లీట్ అయిపోయింది.
ఐఐటికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్, జేఈ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ కన్ఫామ్గా ప్రిపేర్ అయి ఉంటారు. కానీ ఇక్కడ కూడా వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వరు. ఎందుకంటే ప్రతి క్లాస్లో మీకు ప్రతి డే హరిగా క్లాసెస్ కంప్లీట్ చేస్తూ పోర్షన్ కంప్లీట్ చేస్తుంటారు. స్టూడెంట్కి అసలు మేము కరెక్ట్గా ప్రిపేర్ అవుతున్నామా అనుకునే లోపే సెషన్ 1 ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను సెషన్ 2కి కరెక్ట్గా ప్రిపేర్ అవుతానులే, అక్కడ మార్క్స్ స్కోర్ చేస్తానులే అనుకొని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో అది కూడా చేయకండి. నెక్స్ట్ వన్, కంప్లీట్గా స్టూడెంట్స్ ఇంకా థర్డ్ కేటగిరీ ఎవరు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే ఇంకా నేను ఏ కోచింగ్కి అయినా వెళ్తాను, షార్ట్ టర్మ్ కోచింగ్కి వెళ్ళి అందులో స్కోర్ చేసుకుంటాను నేను, జేఈకైనా సరే ఎంసెట్కి అయినా సరే అని చూస్తుంటారు. సెషన్ 2లో మీకు ఇక్కడ డిఫరెన్స్ అర్థమైంది కదా. ఇక్కడ సపోజ్ ఇప్పుడు మీకు 90% దగ్గర ఉన్నారనుకుందాం. ఇప్పుడు సెషన్ 2కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, 105 సెషన్ 2లో మార్క్స్ వస్తే, అదే సెషన్ 1లో జస్ట్ 83 మార్క్స్ వస్తే చాలు, 22 మార్క్స్ డిఫరెన్స్ ఉన్నాయి. ఇక్కడే మీకు ఎంత డిఫరెన్స్ అని అర్థమైంది కదా. ఇప్పుడు నేను ర్యాంక్స్ కూడా చూపిస్తాను చూడండి, ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఒక్కసారి ర్యాంక్ చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. 101 నుంచి 200 ర్యాంక్ వరకు వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి కనుక చూసుకుంటే మీరు ఇక్కడ చూడండి, సెషన్ 2లో 290 మార్క్స్కి, ఇక్కడ సెషన్ 1లో 290 మార్క్స్కి డిఫరెన్స్ చూడండి. సెషన్ 1లో 290 మార్క్స్ వస్తే ఆ స్టూడెంట్ యొక్క ర్యాంకు సేమ్ 99% దగ్గరే తీశారు. ఈ 99.998 99.997% ఏదైతే ఉందో ఒక్కసారి ర్యాంక్ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ 21 నుంచి 50 ర్యాంక్ వస్తే సెషన్ 1లో, సెషన్ 2లో 290 మార్క్స్ స్కోర్ చేసిన స్టూడెంట్కి 101 నుంచి 200 ర్యాంక్ వరకు రావడం జరిగింది. ఇక్కడే టాప్ కాలేజ్ మిస్ అవుతుంది కదా మీకు సెషన్ 2లో అంత స్కోర్ చేసినా కానీ. ఇంకా మనం డౌన్కి వెళ్ళి చూద్దాం. సెషన్ 2లో కనుక చూసుకుంటే 209 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి ఇక్కడ చూడండి 9000 నుంచి 10,000 వరకు ర్యాంక్ రావడం జరిగింది. అదే సెషన్ 1లో 206 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి ఒక్కసారి ఇక్కడ ర్యాంక్ చూడండి ఎంత ఉంది, 3000 నుంచి 4000 వరకు మాత్రమే ర్యాంక్ రావడం జరిగింది. సో ఇక్కడ మనం పర్సంటేజ్ చూసుకున్నాం, 99.675 99.909 నుంచి చూసుకున్నా కూడా ఇక్కడ చూడండి సెషన్ 2తో కంపేర్ చేసుకుంటే మీకు ఎంత డిఫరెన్స్ వచ్చింది. 209 మార్క్స్కి 9000 నుంచి 10,000 ర్యాంక్ వస్తే, సెషన్ 1లో 206 మార్క్స్కే మనకి ఇక్కడ 3000 నుంచి 4246 మార్క్స్ వరకు రేంజ్లో రావడం జరిగింది. సో ఇక్కడ ఈ మార్క్స్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మీరు రాసిన ఎగ్జామినేషన్ డేలో ఆ సెషన్ యొక్క మార్క్స్ని బేస్ చేసుకొని ఇస్తారు. కాబట్టి ఇక్కడ మనకు ర్యాంక్స్ అనేవి చాలా డిఫరెన్స్ రావడం జరుగుతుంది సెషన్ 2తో కంపేర్ చేస్తే సెషన్ 1లో. కాబట్టి అల్టిమేట్గా మీరు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ అయినా సరే, నేను అసలు ప్రిపేర్ కాలేదన్న స్టూడెంట్ సరే, ఆల్రెడీ లాంగ్ టర్మ్ వెళ్తున్న స్టూడెంట్ అయినా సరే, లేదు అసలు నేను ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ అయ్యి జేఈ రాస్తానన్న స్టూడెంట్ అయినా సరే కంపల్సరీగా సెషన్ 2 కంటా సెషన్ 1 మీదనే ఫోకస్ చేయండి. మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది పక్కన పెట్టండి. సెషన్ 1 ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేశారా, అందులో ఎగ్జాక్ట్ ఆన్సర్స్ మీరు ప్రిపేర్ అయినవి రాశారా, మీ స్కోర్ వచ్చిందా, పర్సంటేజ్ ఎంత వచ్చిందా అనేది చూసుకోండి. మీరు కనుక కొంచెం ఎఫర్ట్ పెట్టి సెషన్ 1లోనే మీకు పర్సంటేజ్ మీ స్కోర్ పెంచుకోగలిగితే ఇక్కడ డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా. మీరు సెషన్ 1లో ఇప్పుడు 161 మార్క్స్ నుంచి చూడండి 209 మార్క్స్కి ఇక్కడ 206 నుంచి 246 మార్క్స్ వరకు ఎంత డిఫరెన్స్ వచ్చింది, 4000 నుంచి 10,000 ర్యాంకుకి డిఫరెన్స్ వచ్చింది. కాబట్టి 6000 ర్యాంక్ అనేది మనకు జేఈ ఎగ్జామినేషన్లో నాట్ ఏ జోక్, చాలా చిన్న విషయం అయితే కాదు. మీకు ఎన్ని ర్యాంక్స్ తగ్గుతూ ఉంటే మీకు అంత మంచి కాలేజీలో సీట్ వస్తుంది. కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు ఈ డేటా చూసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చింది కదా. సెషన్ 1 ఎగ్జామినేషన్కి మీరు ప్రిపేర్ అయినా కాకపోయినా మీకు ఏం రాకపోయినా కంపల్సరీగా ఎగ్జామ్ అటెండ్ చేయండి. కొంచెం ఎఫర్ట్ పెట్టి డైలీ ఇంటర్మీడియట్తో పాటు మీ యొక్క ప్రిపరేషన్కి 1 అవర్ 2 అవర్స్ టైం స్పెండ్ చేసి మీరు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, ఆల్రెడీ జేఈకి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీకు మనకు ఏవే చాప్టర్ వెయిటేజ్, హై వెయిటేజ్ చాప్టర్స్ ఏ ఉన్నాయి, ఈజీ చాప్టర్స్ ఏ ఉన్నాయి అనేది కంప్లీట్గా చాప్టర్ వైజ్ వెయిటేజ్ వీడియోస్ ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. దాని ప్రకారం హై వెయిటేజీ చాప్టర్స్ అయినా ఇప్పుడు ప్రిపేర్ అయిపోయి సెషన్ 1 ఎగ్జామినేషన్ రాసేయండి. 100కి 100% మీరు ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు సెషన్ 1లోనే కొట్టేస్తే ఈజీగా మీకు అయితే సీట్ రావడం జరుగుతుంది. ఎన్ఐటీలో అయినా సరే, IIIT అయినా సరే, ఇంకా జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వడానికి టాప్ 2.5 lakhs స్టూడెంట్స్ ఉండడానికి కూడా ఎక్కువగా స్కోప్ ఉంటుంది సెషన్ 1 ద్వారానే. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, మీకు కనుక 20,000 లోపు ర్యాంకు రావాలి అనుకున్న స్టూడెంట్ అయి ఉంటే
కంపల్సరీగా మీ యొక్క టార్గెట్ స్కోర్ 150 ఎబోనే పెట్టుకొని మీరైతే ప్రిపేర్ అవ్వండి. 150 ఎబో మీరు క్రాస్ చేస్తే కనుక మీకు కన్ఫామ్గా ఈ ఇయర్ 2023లో మీరు అనుకున్న కాలేజీలో కేటగిరీ వైజ్గా డివైడ్ చేసుకున్నా కానీ సీట్ అయితే వస్తుంది. జేఈ ద్వారా మీరు ఎన్ఐటి కాలేజీలో చదివిన దానికి మనకు ఎంసెట్ ద్వారా టాప్ కాలేజీలో జాయిన్ అయిన దానికి ఈక్వల్ ప్రియారిటీ ఉన్నప్పటికీ ఎన్ఐటి కాలేజ్తో మనకు జాయిన్ అయిన తర్వాత లేదు అంటే ఐఐటి కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీకు వచ్చే స్కిల్స్ ఇంప్రూవ్మెంటు అలాగే అక్కడ ఉండే టీచింగ్ మీకు చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో కూడా. సో కంపారిజన్ చేయకుండా కొడితే జేఈలోనే కొట్టాలనుకున్న స్టూడెంట్ మాత్రం సెషన్ 1లోనే ఎక్కువగా ఫోకస్ చేసి మార్క్స్ అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో జేఈ ఎగ్జామినేషన్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.